హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సురేష్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాటి యొక్క స్పీచ్ని మీకు తెలుగులోకి అందించడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా, మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా ఉంటే మిమ్మల్ని ఎలా గౌరవిస్తారని ఎవరో అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఈయన ఇలా అన్నారు: మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవిస్తారేమో, కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తారని ఆయన జవాబిచ్చారంట. ఇలా భారతదేశంలో ఉన్న రాజుల నుంచి ఆసరాగా తీసుకున్న బ్రిటిష్ వారు వ్యాపారం కోసం అంటూ దేశంలో ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని సుమారుగా 200 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించారు. బ్రిటిష్ వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రశ్నించిన వారిని నడి బొడ్డు మీద రక్తం వచ్చేలా శిక్షించేవారు. దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు. ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా, దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అంటూ స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహానుభావుల వల్లనే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వారు వంటి ప్రాణాలు కూడా కోల్పోయారు. హింసతో స్వాతంత్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమం ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారిని ఎదిరించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎంతోమంది పోరాటాల ఫలితమే మనకు ఈ స్వాతంత్రం. మనం గుర్తించిన స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారిలో ఎప్పటికీ చాలామంది వారి దేహాన్ని, ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్ఫూర్తితో మన దేశాన్ని, మన స్వతంత్ర భారతమాతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. నిజానికి మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, నిరంతరం కాపాడడానికి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే, ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మన దేశానికి కీలకమైన సమాచారం అందిస్తూ ఉన్నారు. వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టే మనం ఇలా అభద్రతా భావం లేకుండా ధైర్యంగా ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం సంపన్న దేశంగా ఎదగడమే కాదు, దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం కూడా. సంపన్న దేశమైన అమెరికాలో గన్ కల్చర్ ఎలా పెరిగిపోయిందో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని ఆపడానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు శూన్యం. కానీ భారతదేశంలో హింసను ప్రోత్సహించేవారు, హింసకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాలు వెనక్కి వెళ్లాల్సిందే. అతిపెద్ద జనాభా కలిగిన మన భారతదేశంలో సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. కానీ ఈ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకునేవారు కూడా లేకపోలేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు 100 కోట్లకు పైమాటే. కాబట్టి అప్పుడు ఉన్న చట్టాలతో ఇప్పుడు పరిపాలించడం కూడా పాలకులు కత్తి మీద స్వామి అనడంలో సందేహం లేదు. మరి అప్పట్లాగా మనల్ని ముందు ఉండి నడిపించడానికి గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వీరెవరూ లేరు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ వారే ఉంటారు. ఏ పని చేసినా దేశం కోసం చేస్తున్నాం అనుకుని చేస్తే చాలు, మన నిజాయితీనే మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. జై హింద్.